మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పునరుద్ధాన శుభములు తెలియజేస్తూ, దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి దేవుడు రాత్రంతా కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఉదయకాలమైన సన్నిధిలో గట్టుకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశించునుక రావాల్సిన వారు కూడా త్వరగా వచ్చి వారు కూడా దేవుని యొక్క దీవెనలు వస్తున్నా. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ 3 రకాల హృదయాలు కనిపిస్తాయి. అందుకే ఈరోజు మన అంశం ఏంటంటే, మీ హృదయము ఎలా ఉంది, హౌ ఈజ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలా ఉంది అనే మాట మనం చూస్తే మన జ్ఞాపకం వచ్చేది 3 హెచ్లు. ఇంగ్లీష్లో చూస్తే హెచ్ అంటే హార్ట్. మొట్టమొదటి హార్ట్ హార్డ్ అండ్ హార్ట్ అంటే కఠినమైన హృదయం. రెండవదిగా చూస్తే దాన్ని చూసినప్పుడు మన జ్ఞాపకం వస్తే హోలీ హార్ట్, ఎవరిదంటే రక్షకుడైన యేసయ్యది. మూడవదిగా మనం చూసినప్పుడు ఆ హృదయం ఎలాంటిదంటే అవసరంలో ఉన్న వారికి ఆశాజనకమైనది. దాన్ని మనం ఏం చేస్తాం, హోప్ఫుల్ హార్ట్ అంట. హార్డ్, హోలీ, హోప్ఫుల్, ఈ 3 హృదయాలు ఉన్నాయి. ఈ 3 హృదయాల గురించి ఈ యొక్క ప్యాసేజ్లో మనం చూస్తే, ఈ యొక్క వాక్య భాగాలు చూసినప్పుడు మనకు జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన భూ సంబంధమైన పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఎన్నో భిన్నాభిప్రాయాలు వచ్చినాయి ఆయన మీద. వాళ్ళ యూదులే ఎక్కువగా ఆయన చేసేటువంటి కార్యాలను చూసి వాళ్ళు ఇది చేస్తున్నావు, ఇట్లెందుకు అట్లెందుకు అని చెప్పి ఏదో రకాన ఆయన్ని అణగదొక్కటానికి, లేకపోతే ఏదో రకంగా నెపపెట్టి ఆయన్ని ఏదో చెయ్యాలని వాళ్ళకి ఒక ఇది. కనుక ఎందుకు అలా జరుగుతుందంటే, ఆయన చేసినటువంటి ప్రతి పని మతపరమైన యూదులకు కోపం కలిగిస్తుందంట. ఎందుకు కోపం కలిగిస్తుంది? వాళ్ళు చేయలేని పని యేసయ్య చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళు ఎందుకు కేవలం యూదుల్లో అడ్డం పెట్టుకొని పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ వాళ్ళు చేయలేక మనుషులతో మాట్లాడలేరు, వాళ్ళు ప్రేమించలేదు, ఎవరిని దుఃఖంలో ఉన్న వారిని వాళ్ళు కనికరించి వాళ్ళు ఆదరించలేరు. మరి అటువంటి ఉన్నవారు కనుక మరి వాళ్ళు అలా ఉన్నప్పుడు యేసయ్య ఏం చేసే, వాళ్ళకి భిన్నంగా ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగులేని వారిని బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. కనుక ఆ రీతిగా ఆయన చేస్తుంటే వాళ్ళకి నచ్చట్ల. అంటే మాకే ఇరుగు లేకుండా పోతారేమో, మా జీవితాలని వాళ్ళు భయపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించాడు. ఆ పాపాన్ని క్షమించడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు నువ్వు పాపాన్ని క్షమిస్తున్నావు? మీరు పాపాన్ని క్షమించడానికి నువ్వెవరు? తండ్రి కదా క్షమించాలా అంటారు. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములో, వాళ్ళ హృదయం అలాంటిది. ఏ హృదయం? పరిచయది కఠినమైన హృదయం. కనుక ఆ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. ఎందుకు? పక్షవాయు గల వారితో చెప్పాడు, ఈ పాపములు క్షమించబడ్డాయి, పాపాలు క్షమించిన తర్వాతే స్వస్థత వస్తుంది. కనుక ఆ మాట అన్నాడని వాళ్ళు వెంటనే కోపన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ప్రియమైన వారరా, యేసుక్రీస్తు ప్రభు పాపులతో కలిసి భోజనం చేశాడు. ఆయన పాపాలని క్షమించాడు, పాపులతో కలిసి భోజనం. వాళ్ళు ఏం చేస్తారు? పాపులంటే అసలు వాళ్ళని ఇక తీసేసి వాళ్ళ పైకి రాకూడదు, అంత అణదొక్కుతారు. ప్రధాన యాజకులు కావచ్చు, పరిచయులు కావచ్చు, శాస్త్రులు అందరూ వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటారు. రోమా ప్రభుత్వం కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళు కాపాడుకోవటానికి యేసయ్య మీద నెపం వేస్తారు. ఈయన చేస్తున్న పరిచయం బాగలేదు అనే మాట వాళ్ళు అంటూ ఉంటారు. కనుక మార్క్స్ వార్త 2వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, 16వ వచనంలో, పరిసయ్యుల్లోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడే అని ఆయన శిష్యుని అడుగుగా, ఏంది మీ గురువు గారు ఆయన ఎందుకు పాపులతోటి వారితోటి భోజనం చేస్తున్నాడు, సుంకర్లతోటి అని? అక్కడ కూడా అది ఒక రకంగా ఒక తప్పు పట్టం. అంటే వెతికితే ఒక మనిషిని తప్పు చాలా పడతాయి. వెతుకుతారు. ఎందుకు వెతుకుతారు? మంచి హృదయంతో కాదు. హృదయము సరిలేనప్పుడు అవతల వ్యక్తిలో ఉన్నటువంటి దాన్ని చూడటానికి మనం చూస్తూ ఉంటారు అంతే. కనుక యేసయ్యని జనులు ఏ రీతిగా ఆయన వెంబడిస్తున్నారో, ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తున్నారో, ఎందరు ఆయన అనుసరిస్తున్నారో,
అవన్నీ చూస్తే యేసయ్య వస్తుంటే జనసమూహములంట, అంటే మల్టిట్యూడ్ అంటాడు, గ్యాదరింగ్ అంతగా జనసమూహం అంతా ఆయన వెంబడిస్తుంటే వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు రారు. ప్రేమించే వాళ్ళ దగ్గరికే వస్తారు. కనుక వాళ్ళకి అది కోపం. ఎందుకు ఆయన మీ యొక్క గురువు గారు యేసయ్య ఎందుకు యేసు ప్రభు మాట ఏం చేస్తున్నాడు? పాపులతోటి సుంకలతోటి భోజనం చేస్తున్నాడు, తప్పు అన్నారు. తర్వాత మనం చూస్తే వారి ఆచారాలను గౌరవించడాన్ని నిరాకరించారు. ఏంటి వాళ్ళ ఆచారాలు అంటే 18 వచనం చూద్దాం. యోహాను సువార్త 2:18. యోహాను శిష్యులు పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు, వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీని హేతువేమని ఆయన అడుగుగా. అంటే అది కూడా తప్పే. ఏం తప్పు? ఉపవాసం ఉంటాల. యోహాను భక్తుడైనటువంటి బాప్తిస్మచ్చి యోహాను భక్తుడి యొక్క శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటాలా? మరి తప్పే కదా అంటాడు. యేసుక్రీస్తు ప్రభు దానికి జవాబు చెప్తాడు. ఏమనంటే, యేసు పెళ్లి కుమారుడు తమతో ఉన్న కాలమున పెళ్ళి ఇంటి వారు ఉపవాసము చేయదగునా. అసలు ఉపవాసానికి సమస్తానికి ఆధారమైన యేసయ్యే దేవుడే వాళ్ళతో ఉంటే ఉపవాసం ఎందుకు? అంటే వాళ్ళేమో తప్పు పట్టాల, యేసయ్య వాళ్ళకి జవాబిస్తాడు. అది కూడా తట్టుకోలేరు. కనుక అటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు మరి సబ్బాతు దినాన ఆయన ఏదైతే స్వస్థత చేస్తున్నాడో దాన్ని కూడా వాడు విమర్శించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే 24 వచ్చింది చూడండి, మార్క్స్ వార్త 2:24. అందుకు పరిసయ్యులు చూడుము, విశ్రాంతి దినమున చేయకూడదు వారేలా చేయుచున్నారని వారిని అడిగింది. అంటే వాళ్ళు ఆ పనులు కోసుకొని పంట చేనులో వెళ్తుండగా ఆ మార్గం సాగి ఆ వెన్నులు తుంచుకుంటున్నారు గోధుమ. అది కూడా తప్పే. అంటే విశ్రాంతి దినాన ఏమి చేయకూడదు అనేది వాళ్ళు తప్పు పట్టారు. వాళ్ళు భోజనం చేస్తారు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ వీళ్ళు చేస్తే తప్పు. ఎందుకంటే యేసయ్య మీద ఉన్న కోపము, ఆయన మీద ఉన్న ద్వేషము, ఆయన మీద అన్నిటికంటే ముఖ్యమైనది అసూయ. అసూయే ఆయన సిలువ వేయటానికి వాళ్ళ ఆలోచనలు వచ్చినాయి, ఆయన చంపటానికి ఆలోచన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ వాక్య భాగం మనం చూసినప్పుడు పరిసయ్యులు యేసయ్యను వెంబడించి సమాజ మందిరానికి సినగోగుకు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఏదైనా ఈయన ఒక స్వస్థత చేస్తాడు విశ్రాంతి నాన్న, ఈయన పట్టుకోవాలా, ఈయన పట్టుకొని ఈయన మీద నెపం వేసి పట్టుకొని ఇది ఏదో ఒక రీతిగా ఆయన పరిచర్యను మనం నాశనం చేయాలని ఆ తలంపుతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం చూస్తాము ఏమనంటే, ఏదో వచ్చినప్పుడు వాళ్ళ సొంత హృదయాన్ని చూడటానికి ప్రభు అనుమతించాడు కూడా, దేవుడే అనుమతించాడు. ఎందుకంటే వాళ్ళు కూడా లోపలికి వచ్చారు, సమాజ మందిరంలో యేసయ్య బోధిస్తున్నాడు, బోధ వింటున్న తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళే పెట్టుంటారు, లేదా ఆ వ్యక్తే తెలుసుకొని వచ్చాడు. ఎవరా వ్యక్తి? ఓచ చెయ్యగలవాడు. అంటే పక్షవాతం వచ్చి ఆ చెయ్యి లెగలేని స్థితిలో ఉంది. అటువంటి వ్యక్తి ఒకళ్ళు యేసయ్య చేసే స్వస్థత గురించి తెలుసుకొని ఈయన దగ్గరకు వస్తేనే బాగుపడతానని సమాజ మందిరంలోకి వచ్చి చివరి కూర్చోవచ్చు, లేదా ఆయన్నే పరిసయ్యులే తీసుకొచ్చి పెట్టుండొచ్చు. ఎందుకు? ఇది తప్పకుండా విశ్రాంతి దినాన పట్టించుకోకుండా స్వస్థపరుస్తాడు. ఈయన్ని మనం ఏం చేయాలా? పట్టుకొని అవమానపరచాలా, చేయకూడదని చెప్పాలా అనే మాట మనం ఉంది ప్రియులారా. కనుకనే యేసయ్య అనుమతిస్తే ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గరకు వచ్చారో మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఏ తప్పు ఉన్నా దేవుడు పరిష్కరిస్తాడు. ఒకవేళ వాళ్ళ కఠిన హృదయం, మన జీవితాల్లో కూడా ఏదన్నా మనం తప్పు చేస్తే దేవుని యెడల ఆయన తప్పక క్షమించే దేవుడు. ఎందుకంటే మనం మాటల్లో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, కొన్నిసార్లు తెలియకుండానే తప్పు చేస్తాం. ఆ తప్పు ఎలా ఉంటుందంటే దాన్ని ఏం చేయాలి? మనం క్షమాపణ అడగాల. నన్ను క్షమించయ్యా అనే మాట అంటే దేవునికి ఇష్టమైంది. కనుక ఈరోజు మనం ఏది మనం బోధిస్తున్నామంటే, ఇక్కడ ఏదైతే వాంట్ టు ప్రీచ్ అండ్ సబ్జెక్ట్ హౌ ఈజ్ యువర్ హార్ట్, అంటే మన హృదయం ఎలా ఉందో దాని గురించి మనం ఈరోజు ఆ అంశం మీద మనం మాట్లాడుతుంది. ఈ అంశంలో మనం చూసినప్పుడు మూడు హృదయాలు ఉన్నాయని. ఈ 3 రకాల హృదయాలు ఏంటంటే హార్డ్ హార్ట్, కఠిన హృదయం. రెండవదిగా హోలీ హార్ట్. మూడవదిగా హోప్ఫుల్ హార్ట్, అంటే కఠిన హృదయము, తర్వాత పరిశుద్ధ హృదయము, తర్వాత ఆశాజనకమైన హృదయము. ఈ 3 హృదయాల గురించి మనం ధ్యానిస్తున్నాం.
కనుక మొట్టమొదట కఠిన హృదయం ఎవరిది? పరిసయ్యులది. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, చూడండి అక్కడ ఒక మాట చదవమ్మది. వారి కఠిన హృదయాన్ని ఎరిగి, చూడండి 3వ అధ్యాయము, 3వ అధ్యాయము, మార్క్స్ వార్త 3వ అధ్యాయము చూస్తే మనకి, విశ్రాంతి దినాన మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. ఏం కాఠిన్యం అంట? హృదయం, కఠినమైన హృదయం. ఈ కఠినమైన హృదయానికి ఆయన దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడు అంటే, వాళ్ళు ఏదైనా ఈయన్ని అవమానించాలా, ఈయన పరిచర్య చేయకూడదు, ఏదో ఒక మాట అబ్జెక్షన్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతాడేమో అనుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది పాపులను రక్షించటానికి. ఆయన బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. గుడ్డి వారికి కళ్ళు ఇవ్వటానికి వచ్చాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వటానికి వచ్చాడు. కనుక ఇవన్నీ చేసే దేవుడు కనుక ఆయన గురించి యెషయా ప్రవక్తనే ప్రవచించాడు. ఆయన అంటే ఆయన హిత సంవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చినటువంటి యేసయ్య అవన్నీ చేస్తాడు తప్పకుండా, కానీ ఎన్ని వచ్చినా కానీ. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వాళ్ళ ప్రణాళిక ఏంటి? వాళ్ళ ప్రణాళిక అంటే, సమాజ మందిరంలో ఆయన మొదటి వచ్చిన సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము ఓపవలన నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపడుతున్నేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. వాళ్ళకి ఎట్ట తెలుసు? ఓత చేయగలవాడు ఉన్నాడు, వాడిని స్వస్థపరుస్తాడేమో అని ఆయన వాళ్ళు చూస్తున్నారంట. వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఈయన తప్పకుండా చేసే పని అదే. యేసుక్రీస్తు ప్రభు ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళ కష్టాన్ని తీర్చేవాడు ఆయన. ఎవరు అనారోగ్యంతో ఉంటే వాళ్ళని స్వస్థపరిచేవాడు. మరి అటువంటి దేవుడు ఎట్టైనా అద్భుత కార్యం చేస్తాడు. ఆయన చేస్తాడనే వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే ఎందుకు ఎదురు చూస్తున్నారు? యేసయ్య మీద ప్రేమ ఉండి కాదు, ఆ వ్యక్తి మీద ప్రేమ కాదు. స్వస్థపరచడం అనేది జరగకూడదు, విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు అనేటువంటి తలంపు ఆ కఠిన హృదయం వారిలో ఉందని జ్ఞాపకం వస్తుంది. కనుకనే ప్రియమైన వారరా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ వ్యక్తి ఎలా పక్షవాతం వచ్చిందో మనకు తెలియదు. మనకైతే పక్షవాతం అనగానే కొన్నిసార్లు ఏమవుతుంది, బాగా బీపీ పెరిగిపోతే బ్లడ్ ప్రెషరు ఒక్కసారిగా ఇక అయిపోద్ది, అంతే, పక్షవాతం వచ్చేస్తుంది. ఇది ఒక చెయ్యి మాత్రం ఎండిపోయిందంట. ఎండిది చెయ్యి, విత్డ్రాడ్ హ్యాండ్ అంటారు. ఓత చెయ్యి అంటే ఎండిపోయింది, అంటే దానిలో ఎటువంటి జీవం లేదు, పైకి లెగవలేదు. కనుక ఆ స్థితిలో ఉంటే ఒకవేళ యాక్సిడెంట్ అయ్యిందా ఏమైందో తెలియదు, కానీ ఆ వ్యక్తి మాత్రం సమాజ మందిరంలో సినగోగులో కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తిని పరిశీలన చూశారు. యేసయ్య ఏమో బోధిస్తున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈయన బోధిస్తా తప్పకుండా ఇతను పిలుస్తాడు, స్వస్థపరుస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? నేరం మోపాలా, ఆయన అవమానించాలా. అది వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళ ప్రణాళిక, ప్లాన్ అయ్యింది. కనుక అక్కడ మనం చూస్తే వాళ్ళ సమస్య ఏంటంటే, వారి యొక్క పరిశీలి యొక్క సమస్య మార్క్స్ వార్త 3వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని మనిషితో చెప్పాను. ఆయన ఏం చేశాడు? యేసయ్య వీళ్ళని చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, వీళ్ళ కాఠిన్య హృదయాన్ని చూశాడు. చూచి ఆయన ఊరకుండా నీ చెయ్యి చాపమని దాక్కొచ్చాడు. అంటే ఆ మాటలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ ఎండిపోయినటువంటి ఆ వ్యక్తిని ముందుకొచ్చి నిలబడమన్నాడు. వెనక్కున్నాడు, ముందు మధ్యలోకి వచ్చి నిలబడితే నువ్వు చెయ్యి చాపు అన్నాడు. అంటే ఒక్క మాటే, దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ఏమీ లేదు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ప్రశ్న ఎప్పుడైతే విశ్రాంతి దినమున మంచిటే చేయటం మంచిదా, కీడు చేయటం ధర్మమా, ఇవన్నీ వాళ్ళకే చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళు హృదయ కాఠిన్యంతో బాధపడుతున్నాడని మార్క్స్ వాటికి రాశాడు మాట. వాళ్ళు హృదయ కాఠిన్యంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. కనుక వాళ్ళ యొక్క కుట్ర ఏమిటంటే ప్లాట్ అంటాం ఇంగ్లీష్, దేర్ ప్లాట్, PLOT. ఈ ప్లాట్ అనే పదాన్ని మనం చూస్తే 6వ వచనం చూడండి. 6వ వచనంలో, పరిసయ్యులు వెళ్ళిపోయి వెంటనే హేరోదులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఏం చేశారంట? ఆ విరోధముగా ఆలోచన చేసింది. వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే పన్నాగం, అంటే కుట్ర.
ప్లాట్ అంటాం, పిఎల్ఓటి ప్లాట్ అంటే కుట్ర. అంటే పన్నాగం చేస్తున్నారు, ఆయన ఎలాగ చంపుదమా, ఎలాగా హేరోదీలకి, యూదులు హేరోదీలు అంత కలిసిపోయారు. ఆ పన్నాగం పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే మనం ఈ మన జీవితాల్లో మనం చూస్తే యేసయ్య అది ఒక పనిగా పెట్టుకోండి అంతే. ఎవరైతే వ్యక్తి ఎండిపోయిన చెయ్యి ఉందో మరి యేసయ్యకి ఎలా కనపడింది? ఆయనకు అన్నీ తెలుసు, సర్వాంతర్యామి ఆయన. కనుక ఆయన ఎండిపోయిన ఉన్న వ్యక్తి ఒకవేళ మనుషుల్లో పైకి ఉన్నట్టు కనపడలా, ఏదో ఇంకా భయం భయం కూర్చుంటారు కొంతమంది. బాగలేని వాళ్ళు ఏం చేస్తారు, పక్కన వాళ్ళు అంటారు ఎండి అట్టని రకరకాలుగా అంటారు. ఆ ఎండిపోయిన చేయితో ఉన్నప్పుడు విమర్శించుంటారు అందరూ. కానీ యేసయ్య మాత్రం చూచి పిలిచి మధ్యలో నిలబెట్టి ఈ చెయ్యి చాపమని అంతే. ఆ చెయ్యి చాపమన్నప్పుడు ఆ యొక్క కఠిన హృదయం మనం చూసినప్పుడు వాళ్ళది, ఆ కఠినత్వం అనే పదానికి గ్రీకు భాషలో పోరోసిస్ అంటారు కఠినత్వం. ఆ కఠినత్వం ఉంది. ఆ కఠినత్వం ఉన్న వలన వాళ్ళు ఏం చేస్తారంటే యేసయ్యని ఏ రీతిగా అయినా సంహరించాలా, ఏ రీతిగా పన్నాగమని వాళ్ళ హృదయాల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుని ద్వేషించడంలో వాళ్ళందరూ ఉమ్మడిగా ఉన్నారు. ఎవరెవరు? యూదులు, హేరోదీయులందరూ ఉమ్మడిగా వాళ్ళంతా కలిసి ఏం చేయాలా, ఇది ఎలాగ సంహరింతుమా అని ఆలోచన చేయసాగిరి. ఎలా చంపాలి, ఎలా చేయాలి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అయితే మనం ఇక యేసును నాశనం చేయడానికి ఒక మార్గాన్ని కనుక్కోవటమే అది కుట్ర అంటారు. ఆ కుట్ర మనం చూస్తే ఒకసారి మనం తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో తిమోతికి పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత కొరకు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి, అంటే ఒట్టు అంటే ప్రమాణం చేసి చెప్తున్నాడు, నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసలు. నువ్వు వాక్యాన్ని ప్రకటించాలంటే ఈ సమయం ఉండదు, ఏ సమయంలో అయినా నువ్వు ప్రకటించాల. సమయమందును అసమయమందును. ఒకవేళ సమయం అనుకూలంగా లేదనుకో, అనుకూలంగా లేని సమయంలో కూడా మనం ప్రకటించాలి. అది మొట్టమొదటి తిమోతి చేయాల్సిన పని అని చెబుతూ అక్కడ అన్నాడు, ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుచు, ఎందుకనగా జనుల హితబోధను సహింపక దురద చెవులు గల వారి వారు. ఎందుకంటే తిమోతి నువ్వు ఎందుకు ఖండించాలంటే జనులు కొన్నిసార్లు హితబోధ, ఏదో కొన్ని బోధలు విని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. ఆ హితబోధల వల్ల మీరందరూ పాడైపోతారు. అంటే దానివల్ల ఏమవుద్ది, మీలో కఠినత్వం వచ్చేస్తుంది, మీలో కఠిన హృదయం ఏర్పడుతుంది. కనుక నువ్వు చేయాల్సిన పని వాక్యాన్ని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, నువ్వు సమయమందును అసమయమందును. అంతేకాదు నువ్వు చేయాల్సింది సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు. అంత దీర్ఘశాంతం ఉండాలా, ఉపదేశించాలా. అప్పుడు ఖండించుము, బుద్ధి చెప్పుము, తర్వాత గద్దించుము. ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా. ఇవి ఎందుకు చెప్పాలంటే కొన్నిసార్లు హృదయాలు కఠినమైపోతుంటాయి. ఆ కఠినమైన హృదయాలకి కొంచెం గద్దింపు అయి ఉంటే వాళ్ళు ఏమవుతారు, సెట్ చేసుకుంటారు. కానీ పరిసయ్యుల్ని వాళ్ళని యేసయ్య గద్దించిన వాళ్ళ హృదయాలు మారవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మోటు ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభువుని చంపాలి. ఆయన కానీ చంపివేస్తే మేమందరం బాగుంటాం, మా పదవులు బాగుంటాయి, మాకు అన్ని బాగుంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే ఎప్పుడైతే రక్షింపబడితే హృదయం అనేది, రక్షింపబడకపోతే హృదయం కఠినంగా ఉంటుంది. రక్షింపబడకపోతే అంటే యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలోకి విశ్వసించినప్పుడే నువ్వు రక్షించబడతావు. అసలు హృదయంలోకి యేసయ్యని రాకుండా నువ్వు ఆహ్వానించుకుంటే నువ్వేం చేస్తావు, హృదయమే కఠినమైపోతుంది. కనుకని అంటాడు కదా, నేను మీలో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తా అంటాడు. రాతి గుండె కఠినమైంది. ఆ కఠినమైన రాతి గుండె ఎవరిలో ఉంది, పరిసయ్యుల్లో ఉంది. ఆ పరిసయ్యులు ఏం రక్షణ పొందుతారు, మనం యేసయ్య మాటలు వింటే ఆ మాటల వల్ల విశ్వాసం వస్తుంది హృదయంలో. ఆ హృదయంలో విశ్వసించినప్పుడు రక్షణ పొందుతాం. మరి రక్షించబడకపోతే ఇంకా వాళ్ళు హృదయంలో
సువార్తకు వ్యతిరేకంగా వాళ్ళు జీవించేవాళ్ళు, యేసయ్య చెప్పే మాటలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళని మనం చూడవచ్చు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, యేసయ్య అంటున్నాడు, ఆత్మస్వరాన్ని వినడానికి మన చెవులు మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆత్మస్వరం, పరిశుద్ధాత్మ స్వరం మనతో మాట్లాడుతుంటుంది. ఇది మంచిదా, ఇది కాదా, ఇది ఎలా ఉంది అంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్పాడు కదా, దురద చెవులు హితబోధన వింటే దురద చెవులు గలవాళ్ళు అంటే కొన్నిసార్లు మనం ఏదేదో బోధలు కొన్ని చెప్పుకుంటామంటే ఈ బోధే మంచిదేమో, ఇదే మంచిదేమో అనుకుంటాం. దానివల్ల ఏమవుతాయి, హృదయంలో మార్పు రాదు, కఠినంగానే ఉంటుంది అంతే. కనుక మృదువైనటువంటి మాటలతోటి యేసయ్య మాటలను మనం ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో ఆ మాటల వల్ల హృదయం కూడా కఠినమైన మారిపోద్ది అంతే. కఠినమైన హృదయాల్ని యేసయ్య ఎంతమందిని మార్చాడు, మరి వీళ్ళు మాత్రం మారారు. ఎందుకంటే వీళ్ళు ఆయన మాటలు ఎందుకు విశ్వాసం వచ్చట్ల, వాళ్ళ కేవలం ఏముంది, అవిశ్వాసము. అవిశ్వాసమే వాళ్ళని ఆ రీతిగా ఉందని మనం చూస్తున్నాం. కనుక ఒక మాట ఉంది, ఆత్మస్వరాన్ని వినడానికి నిరాకరించే స్థితికి మనం చేరుకోవద్దు. ఆత్మస్వరాన్ని మనం వినకపోతే మనం ఏం చేస్తాం, కఠినమైపోద్ది మన హృదయం. అంటే హృదయంలో ఎప్పుడైనా కానీ పరిశుద్ధాత్మ ఉంటాడు, కానీ ఒకసారి మనతో మాట్లాడితే వినకపోతే మనం కూడా కఠినమైపోతాము అంటాడు. కనుక ఒకసారి మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, యెహోమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డాం. ఎవరిలో, యేసయ్యలో. కనుక ఆ విమోచన దినం వరకు పరిశుద్ధాత్మని ఆర్పకుండా వెలిగించుకుంటూ ఉండాలి. వెలిగించాలంటే ఈ ఆత్మకి ఏం కావాలా, వాక్యం కావాలా, ప్రార్థన కావాలా, సహవాసం కావాలా, విశ్వాస సహవాసం. కనుక ఈ 3 లేకపోతే ఆత్మ ఆరిపోద్ది అంతే. కనుక మనము ఒక సమాజ సంఘముగా కూడామంటే మన విశ్వాసులుగా మనం అందరం ఏం చేయాలా, ఈ పరిశుద్ధాత్మను వెలిగించుకుంటూ ఉంటాం, ఆరిపోకుండా వెలిగించుకోవటానికే. కనుక ఎప్పుడైతే కొన్ని బోధలు వేరు బోధలు ఉన్నాయనుకో, ఆ బోధలు ఏమవుతుంది, పరిశుద్ధాత్మ కూడా ఆరిపోద్ది అంతే. కనుక అటువంటి బోధలు లేకుండా ప్రభు పట్ల మృదువైన హృదయాన్ని కాపాడుకోవటానికి మనం కృషి చేయాలా. కనుకనే 2వ హృదయం చూస్తే రక్షకుని పరిశుద్ధ హృదయము. రక్షకుని పరిశుద్ధ, ద హోలీ హార్ట్ ఆఫ్ ద సేవియర్. ఈ రక్షకుని పవిత్ర హృదయంలో మనం చూస్తే ఇది పరిసయ్యుల కఠిన హృదయాలకు విరుద్ధంగా ఉంటుంది, విరోధంగా. కనుక ఈయనేమో రక్షకుడు పరిశుద్ధుడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, కఠినమైన హృదయం గలవారు, వాళ్ళు ఇంకా అవిశ్వాసులు, అటువంటి వారు. కనుకనే మార్క్స్ వార్త 3:3 అంటాడు, 3వ అధ్యాయం మార్క్స్ వార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఓచేయగా వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంతే, కమాండ్. ఏమని, ఆ వ్యక్తిని ముందుకు వచ్చి నిలబడి నువ్వు రా అంటే, ఆ పిలుపుకి అతను ఏమిటంటే లోపడ్డాడు. ఎందుకు రావాలి అని భయపడి ఉండలా. వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని ఎంత భయపడ్డాడో, యేసయ్య స్వరము నుంచి వచ్చిన మాట ఆజ్ఞను వెంటనే శిరసావహించి లేచి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే లోబడే మనస్తత్వం. ఆ వ్యక్తికి కఠిన హృదయం లేదు. ఆ వ్యక్తి రక్షకుని హృదయానికి పిలుపుకి లోపడ్డాడు కనుక వెంటనే స్పందించాడు, లేచాడు, ముందుకు వచ్చాడు. అంతకుముందంతా భయపడుతున్న వ్యక్తి ఇప్పుడేమో ధైర్యంగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసయ్య పిలుపులో మనకు ధైర్యం ఉంటుంది. యేసయ్య పిలుపులో మనం ఎప్పుడు భయపడము. ఎప్పుడు మనం ఎలా ఉంటామంటే నీట్గా నిలబడి ఎంతవరకైనా ఆయన కోసం మనం నిలబడాలా అనేటువంటి మనస్తత్వం మనకు ఉంటుందని తెలుసుకోవాలి పిల్లరా. కనుకనే ఆ వ్యక్తిని ఆయన ఆజ్ఞ ద్వారా వచ్చాడు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరూ దేవుని శక్తిని చూడాలని యేసయ్య కోరుకుంటాడు. సమాజం చాలామంది ఉన్నారు సినగోగులో. సమాజ మందిరం అంటే యూదులందరూ కూడేటువంటి ప్రార్థనా స్థలం, దాన్ని సమాజ మందిరం అంటారు. ఆ సమాజ మందిరానికి ఇంగ్లీష్లో సినగోగ్ అంటారు. వీటిలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక పాస్టర్ కాదు, ఒక్కొక్కళ్ళు వాక్యం చెప్తూ ఉంటారు, పాత నిబంధన గురించి, వాటి గురించి. యేసయ్య వచ్చాడంటే యెషయా గ్రంథము చెప్తాడు ఆయన. కనుక ఆ మాటలు చెప్తూ ఉంటే ఆ వ్యక్తి అలాగే ఆయన సైజ్ వస్తున్నాడు. ఎందుకని,
ఆయనకున్నటువంటి ఆ వ్యక్తి ఊత చేయగల విశ్వాసం, ఒకవేళ యేసయ్య నన్ను పిలుస్తాడా, నన్ను స్వస్థపరుస్తాడా అని ఒక ఆలోచన రావచ్చు. కానీ ఒకటి అనుకుంటాడు, ఏమనంటే నన్ను పిలిచినప్పుడు నేను వెంటనే లేచి వెళ్తాను అని అనుకుంటాడు. ఎందుకు? ఆ మాటకు లోబడే మనస్సు అతనికి ఉంది ప్రియులారా. కనుక మనం కూడా యేసయ్య పిలిచినప్పుడు రావాలా. మనం ఇప్పుడే పాట పాడాం, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోస్తున్న వల్ల అందరు రండి నా దగ్గరికి, మీ భారం అంతా నా దగ్గర దింపుకోండి. ఏ భారం ఉందో, ఎలా కష్టపడుతున్నారు, దాన్ని మొయ్యలేకపోతున్నారేమో, అటువంటి భారంతో మీరే నలిగిపోయి మరి నరకానికి వెళ్ళే స్థితిలోకి సాతాను తీసుకెళ్తున్నాడేమో, మీరు వెంటనే నా దగ్గర రండి, ఆ భారం అంతా నా దగ్గర వదిలేస్తే నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని కాపాడతా అనేటువంటి వాగ్దానము అక్కడ ఇచ్చాడు పిల్లరా. కనుకనే మన జీవితంలో ఏం చేయాలంటే యేసయ్య ఉద్దేశం కూడా అందరి పట్ల అదే. మనకు బాగలేదు ఆరోగ్యం, యేసయ్య చూస్తూ ఉంటాడు. ఆయన చూచి వదిలిపెట్టే దేవుడు కాదు, స్వస్థపరిచే దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఆయన రక్షణ కోసం ఆయన మనల్ని కూడా తన దగ్గరికి రమ్మంటున్నాడు. మనం కూడా రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందాలని పిలుస్తున్నాడు కనుక ప్రభు ఒక ఆత్మను రక్షించినప్పుడు ఆయన దాన్ని తన సొంత మహిమ కొరకు చేస్తాడంటే, ఒక ఆత్మను రక్షించాడంటే ఆయనకి మహిమ కలుగుతుంది అంతే. కనుక అటువంటి మహిమ ఉంటుంది కనుక ఎప్పుడైతే ఆ వ్యక్తి ముందుకు వచ్చి నిలిచి హృదయంలో దేవునికి సాక్ష్యం ఇవ్వాలనుకున్నాడు, హృదయంలో దేవునికి సాక్ష్యం ఇవ్వాలనుకున్నాడు. ఎప్పుడు సాక్ష్యం ఇస్తాం మనం? సాక్ష్యం ఇచ్చేది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదవు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు విశ్వసించును, నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించును. కనుక మొట్టమొదట యేసయ్యని మన నోటితో ఒప్పుకోవాలి. ఎవరైనా ప్రభువు, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. కనుక అటువంటి ప్రభు అంటే ఇంగ్లీష్లో, తెలుగులో చూస్తే లార్డ్, ఇంగ్లీష్లో లార్డ్ అంటాం, మామూలుగా తర్జుమా అంటే పాత నిబంధనలో యెహోవా అంటే దేవుడు మొట్టమొదటిన ఆయన. కనుక ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి యేసయ్యని. ఆ నోటితో ఒప్పుకుంటే ఏమవుతుందంట, ఆయన మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపనని కూడా హృదయంలో విశ్వసించాలి, అప్పుడే రక్షణ పొందుతా. కనుక మనము ఒక స్వస్థత జరిగిన, మన జీవితంలో అద్భుత కార్యం చేసిన, మనం సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన మహిమ పొందటానికే దేవుడు చూస్తాడు. కనుక మనము ఏదో దాక్కొని ఉండనక్కర్లా. ఆ వ్యక్తి అనుకున్నాడు, యేసయ్య నన్ను పిలిస్తే నేను వెళతా, నేను వెళ్ళి సాక్ష్యం ఇస్తా, దేవుని మహింపరుస్తా అనే తలంపుతో ఆ వ్యక్తి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. కనుకనే మనం చూసినప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆయన కొంచెం ఆ కోపం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ కఠిన హృదయానికి, పరిసయ్యుల యొక్క కఠిన హృదయానికి కోపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు వాళ్ళు, ఈ పరిసయ్యులు ఎందుకు యేసయ్య కోపం వచ్చిందంటే వారి హృదయాలు కఠినంగా ఉండటం వల్ల ఆయన కోపంగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే వారి దేవుని యొక్క శక్తిని, ఆయన ఉనికిని అంగీకరించడానికి నిరంతరం నిరాకరిస్తున్నారు వాళ్ళు. అంటే దేవుని యొక్క శక్తిని, ఆయన ఉనికిని నిరంతరం ఎప్పుడు నిరాకరిస్తూనే ఉంటారు, అబ్జెక్షన్ చేస్తూనే ఉంటారు. అట్లా చేస్తుంటే అది కూడా చూసినప్పుడు మూడవదిగా చూస్తే సమయం, అవసరమైన శక్తి కంటే వారు మానవ నిర్మిత నియమాల వల్ల, మానవ నిర్మిత అంటే మానవులుగా వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ఆ సమాజ మందిరంలో పెద్దలుగా ఉండటానికి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులుగా ఉండటానికి ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మానవులుగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని నియమాలకు శ్రద్ధ వహించరు. ఆ శ్రద్ధ వహించకుండా వాళ్ళు ఎప్పుడూ కఠినమైన హృదయంతో యేసయ్యని నిరాకరిస్తూ ఆయన్ని అవమానిస్తారని చూస్తున్నారు కనుక అక్కడ యేసుక్రీస్తు కోపడ్డాడని మనం తెలుసుకోవాలి. అందుకే యేసయ్య దుఃఖపడ్డాడు, బాధపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దీనివల్ల రక్షకుని హృదయంలో ఏమొచ్చిందంటే విచ్ఛిన్నం చేసింది. అంటే నేను ఇంతగా చేస్తున్నా వీళ్ళు ఇంత నిరాకరిస్తున్నారే,
ఎందుకని అక్కడ దుఃఖించాడు? చూడండి, ఇక్కడ మనం చూద్దాం. తర్వాత చేసినట్టు మనం చూసినట్టయితే ఆయన 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి. దుఃఖం వచ్చింది. ఎందువల్ల? నేను చేస్తున్నది తప్పు కాదు కదా. ఒక వ్యక్తి ఎండిపోయిన చేతితోటి ఉండి బాధపడతా ఉంటే ఆ వ్యక్తిని స్వస్థపరచటం మరి ఇది న్యాయమా ధర్మమా? న్యాయం కాదా? కీడు చేయటమా? మంచి చేస్తున్నాడు యేసయ్య. ఆ మంచిని వాళ్ళు కీడులాగా ఆయన మీద నెపం వేసి ఆయన ఏదో రకంగా ఆయన్ని ఏదో ఆలోచన చేసి ఏదో కుట్ర పడటానికి వాళ్ళు ప్లాన్ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అక్కడ మనం చూస్తే పిల్లరా, ఆయన హృదయము బాధపడి దుఃఖపడి ఆ రక్షకుని హృదయాన్ని దుఃఖపరిచారు. మూడవదిగా చూస్తే అవసరంలో ఉన్న వారికి ఆశాజనక హృదయం. ఎవరు అవసరంలో ఉంటారో అంటాడు, ద హోప్ఫుల్ హార్ట్ ఆఫ్ ది నీడీ. ఎవరికైతే ఆశ, ఎవరికైతే నేను కూడా యేసయ్య నామంలో స్వస్థ పొందాలా, ఆయన పిలుపు నేను అందుకోవాలా, రక్షించబడాలనుకున్న వారందరికీ ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే ఒక్కటే మనం చూస్తాము. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది. మొట్టమొదటి యేసు మత నాయకుల అధికారాన్ని తిరస్కరించాడు. ఒకళ్ళు నువ్వు ప్రధాన యాజకుడు కావచ్చు, పరిసయుడు కావచ్చు, శాస్త్రుడు కావచ్చు, నాకు లెక్కే లేదనుకోండి. అంతే, అందరు లాంటి వాళ్ళే మీరు కూడా అన్నాడు. ఎలాంటి ప్రజలు, సామాన్య ప్రజలు ఎలా ఉన్నారో మీరు కూడా అంతే అనేటువంటి మనస్తత్వంతో యేసైతే వాళ్ళని తిరస్కరించాడు. అయితే యేసులో తమ ప్రార్థనలకు సమాధానం వస్తుందని ప్రజలందరూ నమ్మారు. అంతే. మిగతా ప్రజలు ఏం చేస్తున్నారు? యేసయ్యకి, అయితే మనమైన యేసయ్యకి ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు అని సమీపంగా ఉంటాడనేటువంటి నమ్మకము అక్కడున్న జనులందరికీ ఉన్నట్టుగా సమాజ మందిరంలో మనం చూస్తున్నాం పిల్లరా. కనుకనే ఇంకో 3 విషయాలు మాట చెప్తాను. మొట్టమొదటి మనం చూస్తే వారు యేసులో ఏమి చూశారంటే మార్క్స్ వార్త 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఆయన అనేకులను స్వస్థపరిచిన కనుక రోగపీడితులైన వారందరూ ఆయన ముట్టవలనని ఆయన మీద పడుచుండిరి. అంటే ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే మార్క్స్ వార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం 7 దాకా చదివించాం. కనుక ఈ యొక్క ఏమన్నారు, ఆయన ఎప్పుడైతే ఆ రోగులందరినీ స్వస్థపరిచాడు, అనేకులు రోగపీడితులుగా ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచాడంట. ఆ స్వస్థపరిచినప్పుడు వాళ్ళు ఏం చేశాడు? అక్కడ ఆయనను ముట్టవలనని ఆయన మీద పడుచుండేది. అంత ఇది మనం కూడా అంతే. అంత విశ్వాసం మనకి. యేసయ్య మనం స్వస్థపరుస్తాడు. మనం స్వస్థపరిచే దేవుడు ఆయనే కదా. నిర్గమాకాండలు అంటాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక ఎవరు స్వస్థపరచలేరు, యేసయ్య స్వస్థపరచు. ఎప్పుడు? నీలో విశ్వాసం ఉన్నప్పుడు. కనుక ఇక్కడ ఆయన్ని చూశారు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళలో ఉన్న విశ్వాసము ద్వారా వాళ్ళు అది ఆయన చేయగలడు అని నమ్మారు వాళ్ళు. అంతే. ఆ నమ్మకం వల్లనే అనేకులు స్వస్థపడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ పరిసయ్యుల వైపు యేసు చూసినప్పుడు వాళ్ళు ఏం చూశాడు? ఈయన పరిసయ్యులు యేసులో ఏం చూస్తున్నారు? తిరుగుబాటుదారుడు, ఒక రెబల్ని తిరుగుబాటుదారుని చూసినట్టుగా వాళ్ళు చూస్తున్నారు. ప్రజలేమో మమ్మల్ని స్వస్థపరిచేది ఈయనే అని ఆయన నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ తేడా చూస్తే వాళ్ళు సామాన్యులేమో యేసు వైపు చూసినప్పుడు అతను ఒక స్వస్థపరిచేవాడిగా, హీలర్గా, రక్షకుడిగా, మరి మెస్సేయగా వాళ్ళు చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వీళ్ళేమో ఈయన ఒక రెబల్ అంటే తిరుగుబాటుదారుడు. అంటే ఏంటి? ప్రజల్ని రెచ్చగొట్టి మా మీదకి ఈ రకంగా వస్తున్నారని వీళ్ళు చెప్పుకోవటానికి ఎవరు చెప్పాలి? వాళ్ళు అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాల్సింది రోమా ప్రభుత్వానికి. కనుక అటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తే పిల్లరా. రెండవదిగా చూస్తే వారు యేసు నుండి ఏమి కోరుకున్నారు? మొట్టమొదటి వాళ్ళు యేసులో ఏమి చూశారు? రెండవదిగా వారు యేసు నుండి ఏమి కోరుకున్నారంటే అదే స్వస్థత కావాలని కోరుకున్నారు. కనుక ఈ మత నాయకులు యేసును చంపడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. ఇశ్రాయేల్ దేశం అంతటా ప్రజలు గలిలయ నుండి వచ్చిన యేసుని గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే యేసయ్య చెప్పకముందే ప్రజలందరికి వెళ్ళిపోయింది, యేసుక్రీస్తు ప్రభు గలిలయ నుంచి వచ్చాడు ఇశ్రాయేల్ ప్రాంతానికి. కానీ జనమంతా చెప్పుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి అనేకులు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే 11వ వచనం మనం చూస్తే, మార్క్స్ వార్త 3:11 చూస్తే,
అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుతూ కేకలు వేసి దురాత్మలు, అన్క్లీన్ స్పిరిట్, ఈ అన్క్లీన్ స్పిరిట్ దురాత్మలే యేసయ్య దేవుని కుమారుడు అని కేకలు వేస్తున్నారు. వీళ్ళు పరిచయులు, కఠినాత్ములు, కఠిన హృదయం గలవారు యేసయ్యను అవమానిస్తున్నారు, నిరాకరిస్తున్నారు. ఎంత గొప్ప తేడా! అంటే దెయ్యాలే యేసుక్రీస్తు ప్రభు శక్తిని తెలుసుకున్నాయి దేవుని కుమారుడని, కానీ మనుషులు తెలుసుకోలేకపోయి. ఎవరంటే వాళ్ళు కఠిన హృదయాలు. కనుక ఈరోజు మనము కఠిన హృదయాలుగా ఉంటున్నామా? కానీ పరిశుద్ధుడైనటువంటి యేసయ్య హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే మనం చూస్తే ఆశాజనకంగా ఉండే మనకు ఆశ యేసుక్రీస్తు ప్రభే. ఆయన కొరకు మనం ఎప్పుడైతే నమ్మకంగా విశ్వాసంతో ఉంటావో మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే, మన కుటుంబ పరిస్థితులు మార్చేవాడు ఆయనే, మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేది ఆయనే. కనుక ఆయన మీదనే మన విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ఈ యొక్క ఆదివారం మనం చూసినప్పుడు మనకు ఒకటే జ్ఞాపకం ఏంటంటే, రక్షింపబడటానికి యేసు దగ్గర రమ్మని ఆయన మనందరినీ పిలుస్తున్నాడు. అంటే ఆయన పిలుస్తున్నాడు కనుక ఆ పిలుపు అందుకొని మనం వస్తే, అందుకొని రాలేకపోతే కఠిన హృదయం. అందుకొని ఎవరు పిలుపది? రక్షకుని హృదయంతో పిలుస్తున్నాడు రక్షకుడు. అటువంటి ఆయన మనకు ఒక ఆశాజనకంగా, ఒక ఆశ, ఒక నిరీక్షణగా మనకున్నాడు కనుక ఆయన వద్దకు వస్తే మన జీవితాలు మొత్తం ఆయనకే నిత్యత్వంలో ఉండేంత వరకు మనం కాపాడుతూనే ఉంటాడు. ప్రార్థన చేస్తూ ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ కృపను బట్టి నాయన ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ధ్యానించుటకు ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. నాయన మార్క్స్ సువార్త 3:1-12 వచనాల్లో నాయన ఈ యొక్క దానిలో మేము మాట్లాడుతూ దాన్ని ఇంతవరకు మీ బోధలు మీరు నాయన మీరే మాతో మాట్లాడారు ప్రభా. కనుక నేను నాయన మీరు సూచించినటువంటి ఈ యొక్క అంశము నాయన మా హృదయం ఎలా ఉంది నాయన, మా హృదయాల్ని మేము నాయన ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని కఠిన హృదయముల వల్లే కాక నాయన రక్షకుని హృదయాన్ని కలిగినైనా ఈ లోకములో ఆశతో ఉన్న వారందరి హృదయాలను ప్రభా మేము కూడా మీ వాక్యంతో నింపి నాయన వారిని కూడా ప్రేమించి నాయన వారందరినీ బలపరిచే భాగ్యం అందరికీ దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె.